5 years. ప్రేమానంద మహారాజ్ ఐ థింక్ సో బృందావనం ఉన్నటువంటి కోహ్లీకి సంబంధించేసి ఆధ్యాత్మిక గురువు లాంటి వ్యక్తి. అనుష్క వీళ్ళ నాన్న వచ్చేసి కల్నల్ మిలిటరీలో, వాళ్ళ అన్న వచ్చేసేమో మర్చెంట్ నేవీలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి భక్తి మార్గంలో గట్టిగానే పోతూ ఉంటారు. కోహ్లీ కూడా భక్తి మార్గంలో ఉన్నాడు, హిందువే. బట్ పెళ్ళిన తర్వాత అనుష్కతో కలిసిన తర్వాత తనకి ఇంకా భక్తి మార్గంలోకి ఎక్కువ వెళ్తూ ఉన్నాడు. సంతోషం. కృష్ణదాస్ కీర్తనలు వింటూ కావచ్చు, భజనలో పాల్గొంటూ ఉంటారు. బృందావనంలోని కరోళీ బాబుని ఆయన దగ్గర కలుస్తూ ఉంటాడు. బట్ కోహ్లీ లైఫ్లో ఎప్పుడైనా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువగా ఈ ప్రేమానంద మహారాజును కలుస్తూ ఉంటారు. మన టెస్ట్ మ్యాచ్ కూడా గుడ్ బై చెప్పాక వెళ్ళి ఈయననే కలిశాడు, బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. త్వరలో కోహ్లీ వచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే అవకాశం ఉందంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చు. అయితే నేను ఈనాడు ఎడిటర్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 22 సంవత్సరాల వయసులో కోహ్లీ వెస్టిండీస్తో టెస్ట్ క్రికెట్ స్టార్ట్ చేశాడు. ఎంత 10 బంతులు ఆడాడు, 4 పరుగులకు అవుట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు, తలదించుకున్నాడు. కానీ 10 సంవత్సరాలు తిరిగేసరికి ప్రపంచ టెస్ట్ దిగ్గజ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలో 10,000 పరుగులు దాటిన టెస్ట్ క్రికెట్లు అన్నప్పుడు ఒక గవాస్కర్, ఒక సచిన్, ఒక ద్రవిడ్ ఉన్నారు. ఇతను వచ్చేసి 9,230 పరుగుల దగ్గర ఉన్నారు. ఇంకా 770 పరుగులు చేస్తే 10,000 పరుగులు దాటేస్తాయి. 2013లో కోహ్లీ చెప్పాడు, నేను 10,000 పరుగులు దాటిస్తా టెస్ట్ మ్యాచ్లో అని. బట్ ఇప్పుడు అకస్మాత్ ఏంటి రిటైర్మెంట్ ప్రకటించారు ఏంటన్నప్పుడు వెనక బీసెంది కొంతమంది, లేదు ఇక చాలని చెప్పేసి అతను వెళ్ళిపోయిన కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొద్ది రోజులు ఉండి ఆ 10,000 పరుగులు కంప్లీట్ చేసినట్టయితే బాగుండేది అని చెప్పేసి టాప్ మోస్ట్ క్రికెటర్లు మొత్తం వాళ్ళంతా పాపం బయట చెప్తూనే ఉన్నా సరే కోహ్లీ మాత్రం చాలు ఇక చాలు అన్నాడు. నాకేం కనిపించిందంటే ఎంత డబ్బు ఉన్నా కానీ లేనటువంటి ప్రశాంతత భక్తి మార్గంలో దొరుకుతుంది. అదే కోహ్లీ చూడండి నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ T20 గుడ్ బై చెప్పాడు, టెస్ట్కి గుడ్ బై చెప్పాడు, ఓన్లీ వన్డేలోనే ఉన్నాడు. అండ్ IPL ఎటు ఆడుతూనే ఉన్నాడు. బహుశా రానున్న రోజులలో తన భార్య పిల్లలతో కలిసి ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి ఇదే బెస్ట్ అని అనుకోవచ్చు. అందుకే టెస్ట్ మ్యాచ్ గుడ్ బై చెప్పడం నాకు అనిపిస్తుంది. ఈనాడు ఎడిటర్లు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఇతను టెస్ట్ ఆడేదానికి మ్యాచ్ ఆడకుండా ఉండటానికి అతనికి తీసుకున్న నిర్ణయం ఏదో రిటైర్మెంట్ అనేది కరెక్ట్ కాదని అంత అభిప్రాయపడుతున్నారు. మరి ఇతను అకస్మాత్తుగా ఎందుకు ఇలా తీసుకున్నాడు ఏంటి అన్నది అతనికి తెలియాలి. బట్ అతను లైఫ్ సవ్యంగా ఉండాలి, గొప్ప ఉండాలని కోరుకున్నారు, వాళ్ళు చెప్పినారు, నేను కోరుకున్నది అదే. బట్ ఇతను ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నాడు చూసారు. ఈ ఆధ్యాత్మిక మార్గం మాత్రం సీరియస్లీ మీకైనా నాకైనా ఎప్పుడైనా ద బెస్ట్ అనమాట అది. బట్ మీన్ వైల్ మన బాధ్యత ఏమిటో అన్ని ఫుల్ఫిల్ చేస్తుంటేనే అది మాత్రం గొప్ప అన్నట్టు నేను చెప్తాను. మరలా చెప్తున్నా, మీకున్నటువంటి బాధ్యతలు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశాక ఇక మీకు ఏదో ప్రశాంతత కావాలన్నప్పుడు భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం ద బెస్ట్ అసలు అదైతే.